హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో ఎస్తేర్ చరిత్ర గురించి చూద్దాము. మీరు ఇలాంటి బైబిల్ స్టోరీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేసుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. ఎజ్రా నెహమ్యా కాలంలోనే ఎస్తేర్ జీవితం అనేది గడిచింది. రాజైన అహష్వేరోషు ఏలుబడిలో హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలించాడు. షూషను కోటలో అహష్వేరోషు కోటలో నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. తన ఏలుబడిలో 3వ సంవత్సరంలో తన సేవకులందరికీ అధిపతులందరికీ ఒక విందు చేయించాడు. అతను తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్యము ప్రభావమును మహా అతిశయ ఘనతలను అనేక రోజులు అంటే 180 రోజులు కనపరిచాడు. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి అందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 రోజులు విందు చేయించాడు. అక్కడ ఉన్నవారికి బంగారు పాత్రలలో పానాలిస్తూ వచ్చాడు. రాజు స్థితికి తగినట్టు రాజు తాగే ద్రాక్ష రసాన్ని అధికముగా ప్రజలందరికీ పోశారు. ఎవరికి ఎంత కావాలో అంత పోయమని రాజు ఆజ్ఞాపించాడు. ఎవరికి ఎంత కావాలో అంత తాగారు. అప్పటికి రాణిగా వస్తీ ఉండేది. రాణి అయిన వస్తీ అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. 7వ రోజున రాజు ద్రాక్షారసం తాగి చాలా సంతోషంగా ఉన్నప్పుడు రాజు దగ్గరికి వచ్చిన ప్రజలకు అధిపతులందరికీ రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యాన్ని కనపరచాలని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను రాజు సన్నిధిలోకి పిలుచుకొని రావడానికి రాజైన అహష్వేరోషు దగ్గర ఉపచారం చేసే 7 నపుంసకులకు చెప్పాడు. వారి పేర్లు ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో కనిపిస్తుంది. మెహమాను, బిజ్తా, హర్బోనా, భక్త, అభక్త, జేతరు, కర్కసు అనే వారికి రాణిని పిలుచుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. అలా వారు పిలవడానికి వెళ్తే రాజు సన్నిధికి రావడానికి ఆ రాణి ఒప్పుకోదు. ఇది తెలిసిన రాజు కోపించి న్యాయ విధులను క్రమంగా అనుసరించే రాజు కాలజ్ఞానులను చూసి రాణి అయిన వస్తీ రాజాజ్ఞను అతిక్రమించింది, దీనికి శిక్ష ఏంటి అని 7 ప్రధానులను అడిగినప్పుడు ప్రధాని ఇలా చెప్పాడు: రాణి రాజు మాటే కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానంలో ఉండే అధిపతులు జనులందరి ముందు నేరస్తురాలైంది. ఎందుకంటే రాజు మాట రాణి వినలేదు. ఇది స్త్రీలందరూ విని తమ పురుషులు ఏదైనా మాట చెప్తే ఆ మాట వినకుండా తిరస్కరిస్తారు అని ఆలోచించి రాజు దగ్గరికి రాణి అయిన వస్తీ ఇక రాజు సన్నిధికి రాకూడదని రాజు ఆజ్ఞాపించాడు. ఇది పారసీకులు మాదీయుల యొక్క న్యాయం చొప్పున నియమించాలని వస్తీ కంటే యోగ్యురాలైన రాణిని చేయాలని చెప్పి ప్రతి సంస్థానానికి తాకీదులు రాయించి పంపించాడు. రాజైన అహష్వేరోషు తన కోటలోని స్త్రీలకు కాపరిగా నపుంసకుడైన హేగే అనే వ్యక్తి వశంలో ఉండేలా అప్పగించాడు. అయితే షూషను కోటలో బెన్యామీనీయుడైన కీషునకు పుట్టిన షిమీ కుమారుడు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే యూదుడున్నాడు. ఇతడు నెబుకద్నెజరు యూదారాజైన యెకొన్యాను చెరపట్టుకొని పోయినప్పుడు ఈ మొర్దెకై కూడా చెరలోనికి వచ్చాడు. తన పినతండ్రి కుమార్తె హదస్సా అంటే ఎస్తేరు. అయితే ఎస్తేరుకు తల్లిదండ్రులు లేనిదై ఉన్నప్పుడు మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. రాజు ఆజ్ఞ బట్టి రాజ్యంలో కన్యలందరూ షూషను కోటలోకి వచ్చారు. నపుంసకుడైన హేగే వశంలో ఉండేవాళ్ళు. ఎస్తేర్ కూడా షూషను కోటలోకి ప్రవేశించింది. ఎస్తేరు చాలా అందంగా ఉండేది. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందింది. ఎస్తేరును అంతఃపురంలో ఉంచాడు. అప్పుడు మొర్దెకై ఎస్తేరుతో నీ జాతిని నీ వంశాన్ని చెప్పకూడదని ఆజ్ఞాపిస్తాడు. కనుక ఆ విషయం తెలపలేదు. మొర్దెకై ఎస్తేరు ఎలా ఉందో ఏమైందో అని తెలుసుకోవడానికి ప్రతిరోజు అంతఃపురం ఆవరణం ఎదుట తిరుగుతుండేవాడు. 6 మాసాలు గోపర స్థైలంతో సుగంధ ద్రవ్యాలతో స్త్రీల పరిమళ క్రియలు ముగించుకొని ఒక్కొక్కరుగా రాజు దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు. అయితే సాయంత్రం స్త్రీలు రాజు దగ్గరికి వెళ్ళి తర్వాత రోజు ఉదయం ఉపపత్నులు కాసే నపుంసకుడైన షయష్గజు వశంలో 2వ అంతఃపురంలోకి తిరిగి వచ్చేవారు. రాజు సంతోషించి పేరు పెట్టి పిలిస్తే కానీ ఎవ్వరూ వెళ్ళకూడదు. అయితే తర్వాత వంతుగా ఎస్తేరు వంతు వస్తుంది. అప్పుడు స్త్రీలను కాసే నపుంసకుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాకుండా ఇంకా ఏమీ కోరుకోలేదు. ఎస్తేరుని చూసిన వాళ్ళందరూ ఆమె యందు దయ పుట్టింది. ఈ ప్రకారంగా 7వ సంవత్సరంలో టబేతు అనే 10వ నెలలో రాజైన అహష్వేరోషు సన్నిధిలోకి వెళ్ళింది. అప్పుడు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాడు. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యాలు పొందింది. అతడు రాజకిరీటమును ఎస్తేరు తల మీద ఉంచి వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించాడు.
సంస్థానాలలో సెలవు దినం కూడా ప్రకటించాడు. రాజు స్థితికి తగినట్టు బహుమతులను కూడా ఇప్పించాడు. అయితే ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చున్నాడు. రాజు యొక్క ద్వారపాలకులిద్దరూ నపంసకులైన బిక్తా, తెరెషు రాజు మీద కోపంతో రాజును చంపాలని ఆలోచిస్తున్నారు. ఇది మొర్దెకై విని రాణి అయిన ఎస్తేరుకు చెప్పాడు. అప్పుడు ఎస్తేరు ఈ విషయం రాజుకు తెలియజేస్తుంది. ఈ సంగతి గురించి విచారణ చేయగా అది నిజమని తెలిసింది. వారిద్దరిని ఒక చెట్టుకి ఉరిదీయించాడు రాజు. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథంలో రాయించాడు. ఈ సంగతులైన తర్వాత హమ్మదాత కుమారుడు అగాగీయుడైన హామానుని రాజైన అహశ్వరోషు అతన్ని గనపరిచి హెచ్చించాడు. వాని పీఠము తన దగ్గరగా ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాడు. కాబట్టి రాజు గుమ్మం దగ్గర ఉన్న సేవకులందరూ రాజు ఆజ్ఞను బట్టి అందరూ హామానుకి మోకాల్లోని నమస్కరించారు. కానీ మొర్దెకై వంగకుండా నమస్కారం చేయలేదు. ఇది రాజగుమ్మం దగ్గర ఉండి చూస్తున్న రాజసేవకులు చూసి ఎందుకు రాజాజ్ఞని మీరుతున్నావని రోజు చెప్తూ వచ్చారు. అయితే వినట్లేదని హామానుకు చెప్తారు. తర్వాత రోజున హామానుకి అందరూ నమస్కరిస్తున్నారు. కానీ మొర్దెకై నమస్కారం చేయకుండా ఉండటం చూసిన హామానుకి కోపం వచ్చి మొర్దెకైని చంపడం ఒక చిన్న పని అని ఆలోచించి మొర్దెకైని కాదు వారి వంశాన్ని పూర్తిగా అంటే యూదులనందరినీ పూర్తిగా నాశనం చేయాలని ఆలోచించాడు. ఈ విషయం గురించి రాజుకి ఏ విధంగా చెప్పాడు అంటే, రాజా, మీ రాజ్యంలో రాజ సంస్థానాలన్నిటిలో ఒక జాతి చెదిరిపోయింది. వారి విధులు అందరికంటే వ్యతిరేకంగా ఉన్నాయి. వారు రాజా ఆజ్ఞలను గైకొనేవాళ్ళు కాదు. వాళ్ళు ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం అనేది లేదు. నీ చిత్తమైతే వాళ్ళందరినీ చంపించేస్తాను అని చెప్పి ఒక చట్టం పుట్టిస్తాడు రాజు. నీకు ఏది అనుకూలమైతే దాన్ని చేయమని రాజు ఉంగరం హామానుకిస్తాడు. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజుకి ఉండే సంస్థానాలన్నిటిలో ఉన్న లేఖలు రాసేవారిని ఇంకా అధిపతులను అధికారులను పిలిపించి వారి వారి లిపిని బట్టి ఆయా జనుల భాషను బట్టి రాజైన అహశ్వరోషు పేరున లేఖలు రాసేవారి చేత తాకీదులు రాయించి రాజు ఉంగరంతో ముద్రించాడు. ఆదారు అనే 12వ నెల 13వ రోజున యూదులలో యవ్వనస్తులేంటి, వృద్ధులేంటి, శిశువులేంటి, స్త్రీలందరినీ యూదులందరినీ ఒక్కరోజే వారిని నిర్మూలన చేయాలని వారి దగ్గర ఉన్న సంపదను దోచుకోమని తాకీదులు రాయించి రాజ్యంలో ఉండే అన్ని సంస్థానాలకు పంపబడింది. ఆ ఆజ్ఞ జారీ అయిందని మొర్దెకై విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పూసుకొని పట్టణం మధ్యకు వెళ్ళి బాధతో వేదనతో ప్రార్థించి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాడు. అయితే గోనెపట్ట కట్టుకున్న వాళ్ళు రాజుగుమ్మం దగ్గర ప్రవేశించకూడదు అనే ఆజ్ఞ ఒకటి ఉంది. రాజుగారి ఆజ్ఞ శాసనం ఏ సంస్థానానికి వచ్చిందో అక్కడున్న యూదులకి ఈ విషయం తెలిసి ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనలో మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకున్నారు. అయితే ఈ విషయం ఎస్తేరు దగ్గరికి నపంసకులు వచ్చి అంటే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు అని జరిగిన దానిని తెలియజేశారు. ఇది విన్న ఎస్తేరు బాధపడుతుంది. గోనెపట్ట తీసేసి మంచి వస్త్రాలను మొర్దెకై దగ్గరికి పంపిస్తుంది. కానీ మొర్దెకై వాటిని స్వీకరించడు. అప్పుడు ఎస్తేరును కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన నపుంసకులలో హాతాకు అనే వ్యక్తిని పిలిచి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకొని రమ్మని చెప్తుంది. అప్పుడు హాతాకు పట్టణపు వీధిలో గోనెపట్ట కట్టుకొని ప్రార్థిస్తున్న మొర్దెకై దగ్గరికి వెళ్ళి అడగ్గా మొర్దెకై యూదులందరినీ నాశనం చేయాలని హామాను కుట్ర చేశాడని ఆమెను రాజసన్నిధిలో వారి విషయమై వేడుకోమని హతాకుకి చెప్పి పంపిస్తాడు. హతాకు ఎస్తేరు దగ్గరికి వచ్చి మొర్దెకై చెప్పిన మాటలన్నీ చెప్తాడు. దానికి ఎస్తేరు రాజు పిలవకుండా ఏ స్త్రీ అయినా పురుషుడైనా రాజు సన్నిధిలోకి వెళ్ళకూడదు. అలా వెళ్తే రాజు తన బంగారపు దండమును ఎవరి వైపు చూపిస్తారో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడనని కఠినమైన ఒక ఆజ్ఞ ఉంది. నేను రాజు సన్నిధికి వెళ్లకుండా 30 రోజులు అవుతుంది అని చెప్పమని చెప్తుంది. ఈ విషయం మొర్దెకైకి తెలియజేయగా నువ్వు రాజనగరంలో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నువ్వు తప్పించుకుంటావని నీ మనసులో అనుకుంటున్నావా? నువ్వు ఈ సమయంలో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే సహాయము విడుదల మరొక వైపు నుండి కూడా వస్తుంది. కానీ నువ్వు నీ తండ్రి ఇంటి వారందరూ ఈ సమయంలోనే వస్తే మంచిది, ఆలోచించు, నశించిపోతారు అని చెప్పి పంపగా ఈ మాటలు విని మొర్దెకైకి ఇలా వర్తమానం పంపించింది. నువ్వు షూషను కోటలో కనపడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి 3 రోజులు ఉపవాసం ఉండండి. నేను నా పనికత్తెలతో ఉపవాసం ఉంటాము. రాజు సన్నిధిలో ప్రవేశించడం న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నా కానీ నేను రాజు సన్నిధిలోకి వస్తాను. నేను నశిస్తాను అని చెప్పగా ఎస్తేరు చెప్పిన ప్రకారం మొర్దెకై చేస్తాడు. ఉపవాసం ఉండి 3వ రోజున
ఎస్తేరు రాజభూషణములు ధరించి రాజు సన్నిధిలో నిల్చుంది. ఆమెను చూసిన రాజుకి దయ పుట్టింది. రాజు తన బంగారపు దండమును తీసి ఎస్తేరు తట్ట చాపగా ఎస్తేరు దాని చివరి భాగాన ముట్టింది. అప్పుడు రాజు, నీకేం కావాలి, నీ మనవేంటి, రాజ్యంలో సగం వరకు నీకు అనుగ్రహిస్తాను అని చెప్తాడు. రాజు, ఈరోజు మీకోసం ఒక విందు చేయిస్తున్నాను, దానికి మీరు హామాను రావాలి అని కోరుకుంటుంది. ఎస్తేరు మాట ప్రకారం రాజైన అహష్వేరోషు హామాను విందుకొస్తారు. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చున్నప్పుడు నీ మనవి ఏంటి, నీకేం కావాలి అని అడుగుతాడు. నువ్వు ఏదడిగినా అది నీకు అనుగ్రహించబడుతుంది అని అంటాడు. దానికి ఎస్తేరు, నా మనవి ఏంటంటే రేపు కూడా విందు చేస్తున్నాను, దానికి మీరు హామాను రావాలి అని కోరుకుంటుంది. అలా మొదటి రోజున విందుకొస్తారు. ఎస్తేరు రెండవ రోజు కూడా విందుకు ఆహ్వానించింది. ఆ రోజున హామాను సంతోషించి రాజగుమ్మం నుండి బయటకు వస్తుండగా మొర్దెకై కనిపిస్తాడు. మొర్దెకై హామానుని చూసి నిలవక కదలక ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించుకున్నాడు. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులను, తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం గురించి, చాలామంది పిల్లలు ఉండటం గురించి, రాజు తనను గనపరిచి రాజు కింద ఉండే అధిపతుల మీద, సేవకుల మీద హామానుని ఎలాగ పెద్ద చేశాడో దాని గురించి వారితో మాట్లాడాడు. అలానే రాణి అయిన ఎస్తేరు చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరెవ్వరినీ పిలిపించలేదు. రేపు కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని ఆహ్వానించింది. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మం దగ్గర కూర్చొని ఉండటం నేను చూసినంత కాలం ఆ పదవి అంతటి వలన ప్రయోజనం ఏమీ లేదని చెప్తాడు. అప్పుడు హామాను భార్య మరియు తన స్నేహితులందరూ 50 మూరల ఎత్తున్న ఒక ఉరికొయ్య చేయించమని, దాని మీద మొర్దెకైని ఉరి తీయించేలా రేపు నువ్వు మనవి చేయి, తర్వాత నీకు అడ్డు తొలగుతుంది, నువ్వు రాజుతో సంతోషంగా విందుకు వెళ్ళొచ్చు అని చెప్తారు. ఈ సంగతి హామానుకి యుక్తముగా కనపడినందువల్ల ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. ఆ రోజు రాత్రి రాజైన అహష్వేరోషుకు నిద్ర పట్టలేదు. అప్పుడు రాజు రాజ్య సమాచార గ్రంథం తెమ్మని చెప్పగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. అయితే మొర్దెకై రాజుకు చేసిన సహాయం గురించి రాజ్య సమాచార గ్రంథంలో రాయబడింది. రాజుని చంపడానికి 2 ద్వారపాలకులు చంపడానికి ప్రయత్నించారు. అది మొర్దెకై రాజుకు తెలియజేశాడు. రాజు ఆ సంగతి విని, మరి మొర్దెకైకి బహుమతైన ఘనత ఏదైనా చేయబడిందా అని సేవకులను అడుగుతాడు. అప్పుడు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదు అని చెప్తారు. అప్పుడు ఆవరణంలో హామాను రాజుకి మొర్దెకైని తాను చేయించిన ఉరికై మీద ఉరి తీయించమని చెప్పడానికి వస్తాడు. అప్పుడు రాజు హామానుని అడుగుతాడు. రాజు ఒక వ్యక్తిని గనపరచాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. దానికి హామాను మనసులో ఇలా అనుకుంటున్నాడు, రాజు నన్ను తప్ప మరి ఇంకెవరిని గనపరుస్తాడు అని అనుకొని రాజు యొక్క వస్త్రాలు ధరింపజేసి రాజు ఎక్కే గుర్రమును ఎక్కించి రాజవీధులలో తిప్పాలి అని చెప్తాడు. అప్పుడు రాజు నువ్వు చెప్పిన దానిలో ఏది విడవకుండా మొర్దెకైకి అలా చేయమని ఆజ్ఞాపించాడు. ఈ విషయం అందరి ముందు చాటించారు. తర్వాత మొర్దెకై రాజగుమ్మం దగ్గరకు వచ్చాడు. అయితే ఇది హామాను చూసి దుఃఖించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. హామాను ఇంటికి వచ్చి తన భార్యకు, స్నేహితులందరికీ చెప్పగా, ఈ మొర్దెకై యూదా వంశపు వాడైతే నీకు జయం కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోతావు అని చెప్తారు. వారింకా మాట్లాడుతుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామానుని త్వరపెట్టారు. రెండవ రోజున విందులో రాజు ఎస్తేరును నీకేం కావాలో చెప్పు, దానిని నీకు అనుగ్రహిస్తాను అని చెప్తాడు. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలా చెప్తుంది, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైతే నా విజ్ఞాపన బట్టి, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక అని అంటుంది. సంహరింపబడుటకు, హతం చేయబడి నశించుటకు నేను నా జనులు అమ్మబడిన వారము. మేము దాసులుగాను దాసురాండ్రుగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉందును. ఎందుకంటే మా విరోధిని తప్పించుకోవడానికి మేము రాజుగారిని శ్రమ పెట్టడం యుక్తం కాదు అని చెప్పినప్పుడు రాజు ఈ పని ఎవరు చేయాలని చూస్తున్నారు అని అడిగినప్పుడు ఎస్తేరు మా విరోధి, ఆ పగవాడు దుష్టుడైన హామానే అని చెప్తుంది. అప్పుడు హామాను భయంతో వణికిపోతాడు. రాజు ఈ మాట వినగానే కోపం వచ్చి ద్రాక్షారసపు విందును విడిచి నగరవనంలోకి వెళ్తాడు. అప్పుడు హామాను రాజు నాకేదో హాని చేయాలని చూస్తున్నాడు అని తెలుసుకొని ఎస్తేర్ రాణి ఎదుట తన ప్రాణం కొరకు విన్నపం చేయడానికి నిల్చెను. రాజు తిరిగి విందు దగ్గరకు వచ్చినప్పుడు ఎస్తేరును బ్రతిమలాడతాడు కదా. ఇది చూసిన రాజు వీడు ఇంట్లో నా ముందే రాణిని బలవంతం చేస్తున్నాడు అని అన్నాడు. ఆ మాట రాజు నోట నుండి రాగానే బంటులు హామానుని ముఖం మీద ముసుగు వేశారు. రాజు ముందు పనిచేసే నపుంసకులలో ఒకడైన
హర్బోనా వచ్చి చిత్తగించుము నా ఏలినవాడా. రాజు మేలు కోసం మాట్లాడిన మొర్దెకైని ఉరితీయడానికి హామాను 50 మూరల ఎత్తుగల ఒక ఉరికో ఏం చేయించాడు. అది హామాను ఇంటి దగ్గరుంది అని చెప్పగా రాజు దాని మీద హామానును ఉరితీయమని ఆజ్ఞ ఇచ్చాడు. హామాను మొర్దెకై కోసం సిద్ధం చేయించాడు, కానీ చివరికి హామానునే ఉరితీశారు. అప్పుడు రాజు కోపం చల్లారింది. అందుకే అంటారు ఎవడు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అని. ఆ రోజున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరుకిచ్చాడు. ఎస్తేరు మొర్దెకైకి ఏం కావాలో చెప్పినప్పుడు రాజు సన్నిధిలో నుండి హామాను చేతిలో నుండి తీసుకున్న ఉంగరం మొర్దెకైకి ఇచ్చెను. అలానే ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటికి అధికారిగా చేసింది. తర్వాత రాణి అయిన ఎస్తేరు రాజు సన్నిధిలో రాజు పాదముల మీద పడి కన్నీటితో వేడుకుంది. హామాను చేయించిన కీడు యూదులను నాశనం చేయమనిచ్చిన ఆజ్ఞను రద్దు చేయమంది. అప్పుడు రాజు పేరుతో ముద్రించబడిన ఉంగరంతో తాకీదును ఏ మానవుడు మార్చలేడు, అంటే ఒక్కసారి ముద్రిస్తే అది ఆజ్ఞ మారదు అని చెప్తాడు. కానీ మీకు ఇష్టమైనట్టు మీరు రాజునైనా నా పేరున యూదుల పక్షంగా తాకీదులు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించండి అని చెప్తాడు. అయితే మొర్దెకై రాతగండ్రను పిలిపించి యూదులకు హిందూ దేశం అంటే భారతదేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానాల్లో అధిపతులను అధికారులకు తాకీదులు రాయించి పంపించాడు. ఒక్కరోజులోనే అన్ని సంస్థానాలకు పంపించాడు. ఆ తాకీదులో ఏం రాస్తుంది అంటే ప్రతి పట్టణంలో ఉండే యూదులు కూడుకొని తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆయా ప్రదేశములలో నుండి తమకు జన సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతం చేసి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చాడు అని రాయబడింది. అలానే యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఒక్కొక్క దినమందు సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించాడు. ఇది షూషను కోటలో ఉన్న మొర్దెకైకి తాకీదునిచ్చారు. అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రములు బంగారపు పెద్ద కిరీటమును ధరించి రాజు సముఖము నుండి బయలుదేరను. అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషించారు. మరియు యూదులకు క్షేమము ఘనత కలిగింది. రాజు చేసిన తీర్మానము అతని చట్టము వచ్చిన ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో యూదులు సంతోషంగా విందు చేసుకున్నారు. దేశంలో ఉండే ప్రజలకు యూదులు అంటే భయం వేసింది కనుక వారు యూదా మతంలోకి వచ్చారు. ఆదారు అనే 12వ నెల 13వ రోజున యూదులు పగవారిని నాశనం చేయాలని చూసే వారందరినీ హతం చేయడానికి కూడుకున్నారు. వారిని చూస్తున్న ప్రజలందరికీ భయం కలిగింది. మొర్దెకైని గురించి భయం వేసి సంస్థానాల అధిపతులు అధికారులు యూదులకు సహాయం చేశారు. మొర్దెకై రాజు యొక్క నగరలో గొప్పవాడాయను. అతని కీర్తి సంస్థానాలన్నిటికీ వ్యాపించింది. యూదులు తమ శత్రువులను హతం చేశారు. షూషను కోట దగ్గరున్న యూదులు 500 మందిని చంపి నాశనం చేశారు. అలానే హామాను 10 మంది కుమారులను కూడా చంపేశారు. ఇది ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తుంది. రాజుని రేపు కూడా ఇదే విధంగా జరిగేలా సెలవిమ్మని ఎస్తేరు అడుగుతుంది. దానికి రాజు అంగీకరిస్తాడు. హామాను 10 మంది కుమారులను ఉరి ఇస్తారు. యూదులు వారి శత్రువులను చంపారు, కానీ కొల్ల సొమ్మును పట్టుకోలేదు. మొత్తం 75,000 మందిని చంపేశారు. 14వ రోజున నెమ్మది పొంది సంతోషంగా విందు చేసుకున్నారు. అలా మొర్దెకై ప్రతి సంస్థానానికి పత్రికలు రాశాడు. యూదులు తమ పగవారి చేత బాధపడక వారిని నిర్మూలన చేశాము. ప్రతి సంవత్సరం ఆదారు నెల 14వ రోజున పండుగగా ఆచరించాలని విందు చేసుకొని సంతోషంగా ఉండి ఒకరి కోసం ఒకరికి బహుమానాలు ఇస్తూ దరిద్రులకు కానుకలను పంపాలని పంపదగిన దినములన్నీ స్థిరపరిచెను. అలాగే ప్రజలు మొర్దెకై మాటను అంగీకరించారు. ఈ పండుగను తరతరాలుగా ఆచరించాలని రాయించాడు ఆజ్ఞగా. ఈ పండుగకు పూరీము అని పేరు పెట్టారు. హామానును ఉరితీయించిన దినములు పూరు అనే పేరును బట్టి పూరీము అనబడింది. ఉపవాస దినాలు కూడా రాయించాడు ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత. అటు తర్వాత రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను అక్కడి ప్రజలను పన్ను చెల్లించాలి అని నిర్ణయించాడు. మొర్దెకై యొక్క బలం గురించి రాజు అతన్ని గనపరిచిన దానిని గురించి మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో రాజ్య సమాచార గ్రంథంలో రాయబడింది. యూదుడైన మొర్దెకై రాజుకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమము విచారించేవాడుగాను యూదుల్లో గొప్పవాడై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడిగా ఉన్నాడు. ఇలా ఎస్తేరు గ్రంథం అనేది ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని బైబిల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి.